సంక్రాంతి నాడు చిరంజీవి గారిని ప్రధానమంత్రి సాదరంగా తనతో పాటు తీసుకొచ్చి చాలా విశేష ప్రాధాన్యం ఇచ్చి ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సంక్రాంతి కార్యక్రమంలో ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు కూడా. ఇస్ దేర్ ఎనీ ఇండికేషన్ అండి ఒక ప్యారలల్ ఫోర్స్ ని తయారు చేయడానికి బీజేపీ 2014 ముందు మీరు చూసి ఒకరినొకరు లాక్కున్నారు చంద్రబాబు వాళ్ళు పక్కన కూర్చోడానికి, గుర్తుందా నీకు? 2000 ముందర ఎలక్షన్ ముందర అప్పా ఏమో నువ్వు కూర్చో సార్, మీరు కూర్చోండి సార్, మీరు ముందు కూర్చుంటే ఏం కూర్చుంటా సార్, ఇవన్నీ we have seen all these visuals, but my question is ప్రభాకర్ గారు, my question is బీజేపీ అన్న ఒక ప్యారలల్ ఫోర్స్ని ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలని చూస్తుందా? చిరంజీవి గారిని మెత్తగా ఒప్పించి ఎలాగైనా మీరు వచ్చేయండి, మీరు బీజేపీ కాకపోతే జనసేన నుంచైనా వేరే రాష్ట్రం నుంచి మేము రాసేకి పంపుతాం, కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఒక ఆఫర్ ఉందట. అంటే తెలుగుదేశానికి ప్యారలల్గా ఒక ఫోర్స్ని మనకు అవసరం, మనకుగా మనం ఎదగలేమన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద బ్యాంక్ అవుదాం, పవన్ కళ్యాణ్ ఎలాగో మన ఐడియాలజీతోటి మింగిలయ్యాడు కదా అన్న ఆలోచనతో ఏమన్నా బీజేపీ చేస్తుందా? ఫోకస్ ఎక్కువ పెట్టింది, ఢిల్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఫోకస్ అంతా సౌత్ మీద ఉండబోతోందిట. ఖచ్చితంగా, అంటే ఆఫ్ కోర్స్ ఇఫ్ యు లుక్ అట్ ఇట్, కానీ అది మోడీ ప్రదర్శిస్తున్నాడు ఏది అంటే అన్కండిషనల్ గా అందరినీ లాక్కు రావడము పట్టుకోవడము మోడీ అయితే చూపిస్తున్నాడు ఆ చొరవ. అమిత్ షా రాజకీయం చేస్తున్నాడు ఏ విధంగా దీన్ని అనేది. ఐ థింక్ ఇఫ్ యు లుక్ అట్ ఇట్, అమిత్ షా మోర్ టువర్డ్స్ గోస్ టు ద లోపలికి వెళ్ళి లోగుట్టు చూస్తున్నాడు, ఏంది ఈ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేద్దాం అనేది అతను ఆలోచిస్తున్నాడు. కానీ మోడీకి ఒక పర్సనాలిటీ ఉంది మన కంట్రీలో, ఒక పెద్ద మనిషి, వయసు ఉన్నవాడు, అనుభవం ఉన్నవాడు. ఆయన ఎవరిని తీసుకొచ్చినా కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అది రాజకీయం కింద చూడరు, అది దేశ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కోసం అనే టైప్ లో ఆటోమేటిక్ గా వస్తుంది. అమిత్ షా చేశాడు అనుకో, అది ప్యూర్ పాలిటిక్స్ కిందకి వస్తుంది. ఈ రెండు మన ఏదో ఢిల్లీలో అయిపోతానే మీరు అన్నారు కదా, ఐ థింక్ దట్ ఈస్ ట్రూత్. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు కరెక్టే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ అనే ఒక ఓట్ బ్యాంక్ ని తీసుకొనే, అది ఎన్ని పవన్ కళ్యాణ్ చీకొట్టినా, పవన్ కళ్యాణ్ వీళ్ళు చీకొట్టినా, జో కొట్టుకున్న మళ్ళా ఒకరికొకరు జో కొట్టుకొని పోతున్నారు. సిగ్గులేని వాళ్ళు మళ్ళీ ఆ ఫోటో చూస్తే నాకు పాలిటిక్స్ లో సిగ్గు విలువలు అనేవి ఉండడం అనేది మనకు తెలుసు. కాబట్టి ఐ థింక్ దట్స్ ఐ లైక్ ద పాలిటిక్స్ ఆఫ్ చంద్రబాబు ఓవరాల్. సీ కొట్టుకోవడము, జో కొట్టుకోవడము, సీ కొట్టుకోవడము, జో కొట్టుకోవడము, జో కొట్టుకోవడం, సీ కొట్టుకోవడం మామూలే. సో ఐ థింక్ నాకు తెలిసి వీళ్ళకి అర్థమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి, వాళ్ళ అన్న చిరంజీవి గారిది, వాళ్ళ యొక్క సామాజిక వర్గం ఖచ్చితంగా yes they can be a third force rather than a spent force with చంద్రబాబు తోకలాగా ఉండకుండా we want to be third force, like let's fight. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, రేపు నేను రెండో పొజిషన్ లో. ఇప్పుడు there is many states where there are 3 parties. నీకు అర్థమైందా? కూటమికి లేవు. ఇప్పుడు మహారాష్ట్రలో అట్లే కదా, 3 పార్టీలు ఉన్నాయి. మళ్ళా ఎలక్షన్ టైంలో వాళ్ళు ఎలక్షన్ తర్వాత కలుస్తారు, ఎలక్షన్ ముందు కలుస్తారు, అట్లా అనుకుంటున్నా నేను. That's what is going to happen. And what is your take on జమిలీ ఎలక్షన్స్ అండి? ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ మీరు అనుకుంటున్నారా 2027 ఎండింగ్ లోను 2028 బిగినింగ్ లో గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని? అంతా మనకు లాభం అంతా బాగా జరుగుతుంది, బీజేపీ మనకంతా బాగానే మంచిగా జరుగుతుంది. బీజేపీ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ బీజేపీ. నోబడీ హ్యాస్ అ సే ఇన్ ఇట్. బీజేపీ ఏమనుకుంటే అది జరుగుతుంది అబ్బా. అది 2027 2028 ఏమో జమిలీ 2028 రావచ్చు. ఎందుకంటే బీజేపీ స్ట్రెంగ్థనింగ్, బీజేపీ గెట్స్ వీఆర్ గోనా డూ ఇట్. ఐ థింక్ దే వర్ గోనా గో ఫర్ ఇట్. నాకు తెలిసి మోడీ గారు జమిలీ ఎన్నికల తర్వాత ఉండరు అనుకుంటా. కంప్లీట్ గా ఐ థింక్ ఈస్ కైండ్ ఆఫ్ లూజింగ్ హిస్ మైండ్. I don't think he's going to last for that long. I mean, మనిషి ఉంటాడు కానీ I don't think he's రాజకీయాల్లో ఆయన ఉండరు, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఉంటారు. రైట్. అంటే అది బీజేపీ దేశవ్యాప్తంగా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈరోజు బీజేపీకి అయితే ఒక 8 సీట్లు ఉన్నాయండి అసెంబ్లీలో, పర్లేదు. తెలుగుదేశం తోటి అసెంబ్లీలో 8 సీట్లు ఉన్నాయి, పర్లేదు. తెలుగుదేశంతో అంటకాగినందుకు వాళ్ళ 14% నుంచి 0.8కి దిగారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years 25 years.
ఇప్పుడు దే హ్యావ్ రియలైజ్డ్ అండ్ దే వాంట్ టు స్ట్రెంథన్ ఆన్ దేర్ ఓన్. అందువల్ల వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు, సంఘాన్ని ఆర్ఎస్ఎస్ని దించారు, చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తోడయ్యాడు సనాతన ధర్మం పేరుతోటి. సనాతన ధర్మం ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి ఇన్ డిమాండ్ ఒకటి ఉంది, జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బోర్డు కావాలి అండ్ ఆల్ టెంపుల్స్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్ రెస్పెక్టివ్ స్టేట్స్. ఇది వచ్చేప్పటికంటే స్టేట్ సబ్జెక్ట్ అయిపోతుంది. మన నార్త్లో చూస్తే ట్రస్టులు నడుపుతారు.